హలో ఎవ్రీవన్. ఈ వీడియో మెయిన్గా బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ అసలు స్టార్ట్ అయిందా లేదా, ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను. బైపీసీకి వాళ్ళకి చాలామంది అడుగుతున్నారు, చాలామంది స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారు. గూగుల్లో సెర్చ్ చేసింది కానీ ఎక్కడెక్కడో సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్లని నాకు పెట్టి. సో ఇప్పుడు బైపీసీ స్టార్ట్ అవుతుంది 27th నుంచి. మీరేమో ఎంపీసీకి అని చెప్తున్నారు, ఇది నిజమా కాదా, మరి బైపీసీ వెబ్సైట్ ఏంటి? సో ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. సో ఇప్పుడు డేట్స్ వచ్చిన కౌన్సిలింగ్ ఎవరికి, అలాగే మిగతా కౌన్సిలింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది ఒక క్లారిటీ ఇస్తాను. బైపీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే బైపీసీ గురించి రెగ్యులర్ అప్డేట్స్ కావాలి, కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్ గైడెన్స్ పర్సన్ టు పర్సన్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు జనరల్ డౌట్స్ కావాలనుకుంటే 1-2 డౌట్స్ అడగచ్చు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి. సో మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం మెంటర్షిప్లో పక్కగా జాయిన్ గా. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 27th నుంచి జరిగే కౌన్సిలింగ్ అనేది ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే, బైపీసీ వాళ్ళకి కాదు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎంపీసీ స్ట్రీమ్ అని. సో యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఎంపీసీ స్టూడెంట్స్ ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ చేయొచ్చు ఎంపీసీ ద్వారా. సో ఎంపీసీ ఫార్మసీ, ఎంపీసీ ఫార్మ్డీ, ఎంపీసీ బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇంజనీరింగ్తో పాటు జరుగుతూ ఉంది. సో అంటే ఎంపీసీ ద్వారా ఇంజనీరింగ్ అండ్ ఎంపీసీ ద్వారా ఫార్మసీ కోర్సెస్కి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. 50% సీట్స్ అనేది ఎంపీసీ వాళ్ళకి, 50% సీట్స్ అనేది బైపీసీ వాళ్ళకి ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. సో చాలా తక్కువ మంది ఎంపీసీ నుండి ఫార్మసీ, ఫార్మ్డీలో జాయిన్ అవుతారు కాబట్టి రిమైనింగ్ సీట్స్ని బైపీసీ, ఫార్మసీ, ఫార్మ్డీలో ఇంక్లూడ్ చేసి బైపీసీ, ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ కోర్సెస్కి కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో అది ఎప్పుడు ఎంపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ క్లోజ్ అయిన తర్వాత. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్, ఎంపీసీ ఫార్మసీ, ఫార్మ్డీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 27th జూన్. సో 27th జూన్ ఫస్ట్ ఫేజ్, అలాగే జూలై 19th సెకండ్ ఫేజ్, అలాగే మనకి మొత్తం ఫైనల్ ఫేజ్ కంప్లీట్ కావడానికి ఆగస్ట్ 8th వరకు ఎంపీసీ ఫార్మసీ, ఫార్మ్డీ, అలాగే ఎంపీసీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆగస్టులో మీకు బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు బైపీసీకి సంబంధించి, ఫార్మసీ, ఫార్మ్డీకి సంబంధించి నోటిఫికేషన్ డేట్స్ రావచ్చు, కానీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాదు, ఇది పక్క. నెక్స్ట్ మనకి నుంచి tgepsetb.nic.in అనే వెబ్సైట్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. రెగ్యులర్గా ఆ వెబ్సైట్ని ఫాలో కాండి, అలాగే మన ఛానల్ కూడా ఫాలో కాండి. సో నెక్స్ట్ వెటరరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ సైన్స్, అలాగే నర్సింగ్, వీటన్నిటికి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మెయిన్గా మనకి ఇది ఇప్పుడు టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో, టీఎస్సిహెచ్ఈ వెబ్సైట్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సేమ్ ఫార్మసీ, ఫార్మ్డీకి వాళ్ళే మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ కూడా. సో నెక్స్ట్ మనకి అగ్రికల్చర్, వెటరీ సైన్స్కి సపరేట్గా వెబ్సైట్ అయితే ఉంటుంది. సపరేట్ వెబ్సైట్ అంటే మనకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు వెటరరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ సైన్స్కి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి అంటే, వెటరీ, అగ్రికల్చర్కి ఇది నీట్ కౌన్సిలింగ్ని బేస్ చేసుకొని ఉంటుంది కంప్లీట్గా. ఎందుకు అనంటే, చాలామంది బైపీసీలో మెరిట్ స్టూడెంట్స్ అందరూ నీట్ రాసి ఉంటారు. సో నీట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది. అలాగే ఎంసెట్ రాసి ఉంటారు, ఎంసెట్లో మంచి ర్యాంక్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఒకవేళ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందనుకోండి, వెటరీ కౌన్సిలింగ్, అగ్రికల్చర్ స్టార్ట్ అయిందనుకోండి, అందరూ మనకి స్టేట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారు. సో అందులో సీట్ వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందనుకోండి, మళ్ళీ నీట్లోకి వెళ్ళిపోతారు. సో నీట్లో సీట్ వస్తుంది. నీట్లో సీట్ వస్తే ఈ స్టేట్ కౌన్సిలింగ్లో, వెటరీలో సీట్స్ వేకెన్సీ ఏర్పడతాయి. మిగతా వాళ్ళకి ప్రాబ్లం కావచ్చు ఆ సీట్స్ వేకెన్సీ వల్ల. సో అలా మిస్టేక్ జరగకుండా ఉండడానికి నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్, స్టేట్లో మనకి వెటరరీ, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మనకి నీట్ ఆల్ ఇండియా కోటా, నీట్ స్టేట్ కోటాకి సంబంధించి టీఎస్లో నీట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతాయి. అది జూలైలో కంప్లీట్ అవ్వచ్చు. జూలైలో కంప్లీట్ అయిన తర్వాత మనకి అగ్రికల్చర్కి సంబంధించి ప్యారలల్గా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు వెటరరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్కి సంబంధించి. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కంప్లీట్ అయిపోతే ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి ఫార్మసీ, ఫార్మ్డీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా?
సో జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వెటరనరీ అగ్రికల్చర్ అంటే మీకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అంతకంటే ముందు. ఆ రిజిస్ట్రేషన్స్ అనేది జూన్ లాస్ట్ వీక్లో లేదా జూలై ఫస్ట్ వీక్లో ఉంటాయి. మీరు కౌన్సిలింగ్కి ఎంసెట్కి ఎలా అప్లై చేసుకున్నారో సేమ్ మనకి కౌన్సిలింగ్ కూడా అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసే టైంలో ఆన్లైన్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ఉంటుంది. సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్కి సంబంధించి వెరిఫికేషన్కి ఒక 15-20 డేస్ తర్వాత అంటే నీట్ కౌన్సిలింగ్ 2 రౌండ్స్ 3 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను అలాగే ఆఫ్లైన్ వెబ్ ఆప్షన్స్కి పిలవడం జరుగుతుంది. సో అది కూడా మనకి ఈ ర్యాంక్ వాళ్ళు ఈరోజు అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 2000 వరకు ఈ ర్యాంక్ ఈరోజు రావాలి, 2000 నుంచి 5000 వరకు ఈరోజు రావాలని వెటరనరీకి అగ్రికల్చర్కి ఇలా పిలవడం జరుగుతుంది. సో అది మనకి జూన్ లాస్ట్ వీక్లో రిజిస్ట్రేషన్ ఉండొచ్చు లేదా జూలై ఫస్ట్ వీక్లో ఉండొచ్చు. జూలై లాస్ట్ వీక్ కల్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్స్ ఉండొచ్చు. అది వెటరనరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీస్ సైన్స్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ చాలామంది వెయిట్ చేస్తున్నది పారామెడికల్ కానీ నర్సింగ్కి సంబంధించి కానీ. సో ఇప్పుడు నర్సింగ్కి సంబంధించి మళ్ళీ సపరేట్ వెబ్సైట్ వాళ్ళండి. మెడికల్ కోర్సెస్కి సంబంధించి పారామెడికల్ కోర్సెస్ మనకి ఐపీఈ మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కూడా మనకి ఆగస్ట్లో స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఫార్మసీ కౌన్సిలింగ్కి ప్యారలల్గా లేదా ఫార్మసీ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత నర్సింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆగస్ట్లో నర్సింగ్కి సంబంధించి అప్డేట్ వస్తుంది. అప్పటివరకు ఏమైనా అప్డేట్ వస్తే మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ పారామెడికల్ కౌన్సిలింగ్ కూడా సేమ్ మనకి సెప్టెంబర్లో కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా ఫుడ్ టెక్నాలజీ కానీ ఆ ఫుడ్ టెక్నాలజీ కూడా మనకి అగ్రికల్చర్ కౌన్సిలింగ్తో పాటు కంబైన్గా జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఇతర కౌన్సిలింగ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా కొన్ని కోర్సెస్ నేను మిస్ అయి ఉన్నాను అనుకుంటున్నాను. సో ఆ కోర్సెస్ కూడా మేబీ ఈ కౌన్సిలింగ్లోనే ఇంక్లూడ్ చేస్తారు. ఒకవేళ మిస్ అయిన కోర్సెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. నేను కామెంట్లు రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతి కామెంట్ చదవడానికి ట్రై చేస్తాను, మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఓవరాల్గా బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. మెంటర్షిప్లో కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ జాయిన్ కండి. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.